పదకవితా పితామహుడు శ్రీ తాళ్లపాక అన్నమాచార్యులు రచించినటువంటి మరొక దివ్యమైనటువంటి కీర్తన తెలుసుకున్నాం. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. వేం అంటే పాపమోట, కట అంటే తీసేసేవాడు, వేంకట అంటే పాపాలన్నీ తొలగించేటువంటి వాడు, పరమ దయామయుడు మన శ్రీ గోవిందుడు. ఆ వెంకటగిరిపై నిలిచి ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర భగవానుడు భక్తవత్సలుడు అనమాట. భక్తులు ఆర్తితో ఓ వెంకటేశ మాకు ఈ ఇబ్బందులున్నాయి తండ్రి, మాకు ఈ ఇబ్బందుల నుంచి బయటపడేయండి అనేసి కోరుకుంటే ఆ కోరికలన్నీ తీరుస్తున్నాడు. కాబట్టి అనేక వేల మంది ఇప్పటికి కూడా తల నీలాలు ఇచ్చేసి మొక్కుబడి చెల్లించుకుంటూ ఉంటారనమాట. ఆ వెంకటేశ్వర భగవాను వేడుకున్నాం. మొదటి చరణం. ఆమటి మ్రొక్కుల వాడే ఆదిదేవుడే, ఆమటి మ్రొక్కుల వాడే ఆదిదేవుడే, వాడుతోమని పల్యాల వడే దురిత దూరుడే, వాడుతోమని పల్యాల వడే దురిత దూరుడే. వేడుకొందామా వేడుకొందామా వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఆమడల అంటే ఆమటి మొక్కులను చాలా దూరం నుంచి మనం ఎంతో దూరం నుంచి మనం మొక్కుకున్నా కూడా మన ఇంటి దగ్గరుండి మనం స్వామి మాకు ఇబ్బందులు ఉన్నాయి, మాకు తీర్చండి, మీ కొండకొచ్చి తలనీలాలు సమర్పించుకుంటామని అలా మొక్కుకున్నప్పుడు కూడా భగవంతుడు ఎంతో దయతో ఎంతో దూరం నుంచి మనము మన యొక్క ఆర్తిని తెలియజేసినప్పటికీ కూడా భగవంతుడు దాన్ని స్వీకరించి తీరుస్తాడనమాట. ఆ భగవంతుడు ఆదిదేవుడు, ఎప్పటి నుంచో ఉన్నాడు, ఇంకెప్పటికీ ఉంటాడు. ఆ ఆదిదేవుడైనటువంటి ఆ భగవంతుడికి ప్రతిరోజు నైవేద్యాలు సమర్పిస్తూ ఉంటారు కదా. ఆ ప్లేట్లు ఉన్నాయి కదా, మనము ఒక పళ్ళెంలో పెట్టి అర్పిస్తాం కదా, అవి ఎప్పటికప్పుడు కొత్త వాడతారనమాట. తోమని పళ్ళాలవాడు అంటే మనం ఏం చేస్తాం, వెండి పళ్ళాలకి తీసుకొని మళ్ళీ తోమేసి క్లీన్ చేసి మళ్ళీ దాంట్లో పెట్టి మళ్ళీ అర్పిస్తూ ఉంటాం. అలా మళ్ళీ తోమాల్సిన అవసరం ఉండదన్నమాట. ఎప్పటికప్పుడు ప్రతిరోజు కొత్త పళ్ళాల్లోనే పెడతా ఉంటారనమాట. అందుకని తోమని పళ్ళాలవాడే దురిత దూరుడే. దురిత అంటే పాపాలన్నింటినీ తీసేసేవాడు. మనం చెప్పాం కదా, వేయం అంటే కూడా పాపాలు తీసేవాడు, వెంకట అంటే పాపాలు తీయడం, దురిత దూరుడు అంటే ఎవరైతే భక్తితో వచ్చేసి భగవంతుని ప్రార్థించుకుంటూ ఉంటారో వాళ్ళ యొక్క పాపాలన్నీ కూడా తీసేసేవాడు. అంటే అంత దయామయుడు అనమాట. పాపాలు తీసినప్పుడు మన ఇబ్బందుల నుంచి బయటపడతాం. మనకి ఇబ్బందుల కారణం ఏంటి? పాపాలే. హరి బోల్, హరే కృష్ణ. ఇక రెండవ చరణం చూద్దాం. వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, వడ్డీ కాసుల వాడే వనజనాభుడే, పుట్టుగొడ్రాళ్లకు బిడ్డలిచే గోవిందుడే. వేడుకొందామా 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 వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎప్పుడూ కూడా మనం భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు ఉత్త చేతులతో వెళ్ళకూడదు. ఎప్పుడైనా కానీ ఏ భగవంతుడి దగ్గరికి వెళ్ళేటప్పుడు కూడా ఉత్త చేతులతో వెళ్ళకూడదు, ఏదో ఒకటి తీసుకెళ్ళాలి. ముఖ్యంగా మనము శ్రీ వెంకటేశ్వర భగవాన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు హుండీలో తప్పనిసరిగా మనము కొంత మొత్తం ఇస్తూ ఉంటాం. ఎందుకంటే ఆయన కుబేరుడికి బాకీ పడ్డాడంట ఆయన యొక్క కళ్యాణ టైంలో. అందుకని ఆయన రోజు ఆయనకు వడ్డీ చెల్లిస్తూ ఉంటాడట. కాబట్టి మనం భగవంతునికి కొంత పైకము కాసులు అనేది మనము సమర్పించుకోవాలి. ఎందుకంటే డబ్బు అనేది లక్ష్మీ స్వరూపం. కాబట్టి మనం ఎప్పుడైతే మన దగ్గర ఉండేటువంటి ఆ లక్ష్మీని తీసుకెళ్ళి హుండీలో వేస్తామో మనమట అమ్మవారిని భగవంతుడి దగ్గరికి చేర్చినట్లట. ఆయన భలే ఆనందపడతాడట. కాబట్టి మనం ఎప్పుడు కూడా అది ప్రయత్నపూర్వకంగా మనం భగవంతుడికి కొంచెం హుండీలో లక్ష్మీని సమర్పించుకోవాలి అనేసి చెప్తారన్నమాట పెద్దలు. మనకు శ్రీమద్ భాగవతంలో వస్తుంది, భూమి వర్షం పడినప్పుడు అది శుద్ధి అవుతుందట. మన పాత్రలు మలినంగా ఉన్నప్పుడు మనం ఏం చేస్తాము, వాటిని తోముతాం. బాగా తోమినప్పుడు అవి శుద్ధిపడతాయి. మన శరీరము స్నానం చేసినప్పుడు శుద్ధిపడుతుంది. అదేవిధంగా దానం చేసిన దానివల్ల సంపద శుద్ధిపడుతుందట. చూడు, అంటే సంపద శుద్ధిపడడం ఏంటంటే నేను చాలా ఎక్కువ సంపాదిస్తూ ఉన్నానండి,
ఎంత డబ్బు వచ్చినా కూడా ఎట్లా పోతుందో తెలియట్లేదు, వస్తూ ఉండదు కానీ అది నిలబడట్లేదు అంటే మనం దాన్ని ప్రాపర్గా దానం చేయట్లేదు. అందువల్ల పాత్రదానం అంటారన్నమాట కరెక్ట్గా. దేశకాల పాత్రేచ అనేసి భగవంతుడు చెప్తాడు. అంటే ఒక ప్రదేశంలో, మంచి ప్రదేశంలో, ఒక మంచి కాలంలో, ఒక మంచి పాత్రదారుడికి అంటే యోగ్యుడైన వాడికి దానం చేయాలి అని. అలా చేసినప్పుడు మనకు సంపద వృద్ధి చెందుతుంది. కాబట్టి మనకు తెలియదు ఎవరెవరు ఎలాంటి వాళ్ళు అనేది. అందువల్ల అన్నిటికంటే గొప్పది ఏమంటే భగవంతుని కోసం దానం చేయగలిగితే చాలా గొప్పది. అందువల్ల మనం తీసుకెళ్ళి హుండీలో వేస్తే దాన్ని ప్రాపర్గా భగవంతుని కోసం వాడతారు కాబట్టి అది మనకు మంచి కలిగిస్తుంది అనమాట, మనకు కలిసి వస్తుంది. అది ముఖ్యంగా. కాబట్టి మనం తప్పనిసరిగా భగవంతుని యొక్క హుండీలో వేయాలి, దానం చేయాలన్నమాట. హరిబోల్. తర్వాత వనజనాభుడు అంటే బొడ్డు యందు పద్మం కలిగిన వాడు, అది పద్మనాభుడు అని కూడా అనొచ్చు అనమాట. హరిబోల్. హరే కృష్ణ. ఆయన శ్రీ వెంకటేశ్వర భగవానుడు, ఆ గోవిందుడు పుట్టుగొడ్రాళ్ళకు కూడా బిడ్డలు ఇచ్చేవాడట. అంటే ఇంక పుట్టుకతోనే వీళ్లకు సంతాన భాగ్యం లేదు అని చెప్పిన వాళ్ళకు కూడా, ఎవరైతే భగవంతుని ఆశ్రయించి మొక్కుకుంటారో వాళ్ళకు కూడా బిడ్డలు కలిగేట్టుగా భాగ్యం కలిగిస్తాడనమాట భగవంతుడు. అలా సంతాన భాగ్యం కలిగించేటువంటి ఆ గోవిందుడికి, ఆ కరుణా సముద్రుడికి మనం సాష్టాంగ దండ ప్రణామం చేద్దాం, వేడుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. తర్వాత మూడో చరణం చూద్దాం. ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, ఎలమి కోరిన వరాలిచ్చే దేవుడే, వాడు అలమేల్మంగ, వాడు అలమేల్మంగ, శ్రీ వెంకటాద్రినాథుడే, వేడుకొందామా, వేడుకొందామా, వెంకటగిరి వెంకటేశ్వరుని వేడుకొందామా. ఎలమి కోరిన వరాలు ఇచ్చేవాడు అంటే భగవంతుడి దగ్గరికి వెళ్ళి మనం కోరుకుంటే ఆయన ఆనందంగా ఇచ్చేవాడంట. ఈడుగా వచ్చేసినాడు బా రోజు కోరుతున్నాడు అని అట్లా కాదు, ఎప్పుడెప్పుడు కోరతాడా ఇద్దామని ఆనందంగా ఇచ్చేవాడంట, సంతోషంగా ఇచ్చేవాడు అనమాట భగవంతుడు. కోరికలు భక్తులకు సంతోషంగా ఇచ్చేస్తూ ఉంటాడు అనమాట. కోరుకుంటారా మీకేం కావాలో ఇస్తానని చెప్పి ఆనందంగా ఇచ్చేవాడు అనమాట ఆయన. మరి ఎవరంట ఆయన? ఆయన అలమేలు మంగ పతి, ఆ లక్ష్మీపతి అయినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర భగవానుడు. అలమేలు మంగతో కూడి ఆ వెంకటగిరిపై వెలసినటువంటి ఆ శ్రీ వెంకటేశ్వర భగవానుని ఎంతో భక్తితో మనము వేడుకున్నాం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద, ఆపద ముక్కులవాడ అనాథ రక్షక గోవింద గోవింద, గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. జగద్గురు శ్రీల ప్రభుపాదకి జై. అనంతకోటి వైష్ణవ భక్త బృందకి జై. శ్రీ హరినామ సంకీర్తన మహాయజ్ఞకి జై. నిత్య గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. హరే కృష్ణ.